గంగా అలానే హిమాలయాల్లో పర్వత శిఖరాల్లో తిరుగుతూ ఆనందంగా పెరిగింది. హిమవంతుడికి మరొక కూతురు కూడా పుట్టింది. తనే పార్వతీదేవి. ఒకరోజు హిమవంతుని రాజ్యంలోకి ఆకాశం నుండి ప్రకాశవంతమైన కిరణాలు వ్యాపించాయి. ఆ వెలుగులో నుంచి ఇంద్రదేవుడు తన దేవతాగణంతో హిమవంతుడి వద్దకు వచ్చి, ఓ హిమవంత మహారాజా, మీ కుమార్తె గంగా పవిత్రతకు మారుపేరు. ఆమె ప్రవాహం కేవలం భూమికి మాత్రమే పరిమితం కాకూడదు. స్వర్గలోకానికి తన అవసరం ఉంది. మీరు అనుమతిస్తే గంగను స్వర్గానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. హిమవంతుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇంద్రుడు చెప్పింది నిజమే, కానీ తండ్రిగా గంగను వదిలి ఉండటం తేలిక కాదు. కాబట్టి హిమవంతుడు ఇంద్రుడితో, ఓ ఇంద్రదేవ, గంగ భూమికి లభించిన వరం, కానీ స్వర్గానికి ఆమెను తీసుకెళ్లాలని మీరు కోరుతున్నారంటే ఖచ్చితంగా అది లోక సంక్షేమం కోసమే అయి ఉంటుంది. అయితే ఆమెను తీసుకువెళ్లాలంటే తన నిర్ణయమే కావాలి అని చెప్పాడు. ఇదంతా గమనిస్తున్న గంగ హిమవంతుడితో, తండ్రి, నాకు తెలుసు నా గమ్యం ఇక్కడే ముగియదు. నేను ప్రస్తుతం స్వర్గానికి వెళ్లి పవిత్ర గంగగా ప్రవహిస్తాను, కానీ ఒకరోజు తిరిగి భూమికి వస్తాను. ఎందుకంటే నేను చేయవలసిన నా ధర్మం ఇంకా మిగిలే ఉంది అని చెప్పింది.